హాయ్ అండి. అందరికీ నమస్కారం. భగవద్గీత అర్జున విషాద యోగము 11వ శ్లోకము. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. ఇప్పుడు ఈ శ్లోకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుల వారితో చెప్తూ ఉన్నాడు. ఏమని? మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముణ్ణి రక్షించండి అని చెప్తున్నాడు. భీష్మాచార్యుల వారిని వేరేవారు రక్షించడం ఏమిటి? తనను తాను రక్షించుకోవడంలో సర్వదా సమర్థుడు అన్న విషయం దుర్యోధనునికి తెలుసు. అని ఇక్కడ శిఖండి మొదట స్త్రీగా జన్మించి తరువాత భీష్మ పితామహుని వధించడం కోసము పురుషుడిగా మారింది. కాబట్టి శిఖండి మొదట స్త్రీ రూపంలో జన్మించినందున భీష్ముల వారు ఇప్పటికీ స్త్రీగానే భావించి ఆమె తనకు ఎప్పుడైతే ఎదురుపడుతుందో అప్పుడు నేను శస్త్రమును సంధించను అని చెప్పి ముందుగానే హెచ్చరిస్తారు. అందువల్ల దుర్యోధనుడు తన సైన్యంలోని దుశ్శాసనుణ్ణి హెచ్చరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మహారథులందరినీ కూడా అప్రమత్తులై ఉండాలని శిఖండి మన సేనలోకి ప్రవేశించి భీష్మ పితామహుని వరకు చేరుకోకుండా చూడాలని తియ్యని మాటలతో వారందరినీ కూడా ఆదేశిస్తూ ఉన్నాడు. శిఖండి నుంచి భీష్మ పితామహుని రక్షించుకున్నచో మనకు ఎలాంటి భయమూ లేదు. మిగిలిన మహారథులను జయించడం అంటే పాండవ సైన్యంలోని మహారథులను జయించడం భీష్మ పితామహునికి చాలా సులభమైన పని అని చెప్తూ ఉన్నాడు దుర్యోధనుడు. ఇక్కడ కూడా దుర్యోధనుడు తన నీచమైన బుద్ధిని ప్రదర్శించాడు. ఇదంతా కూడాను భీష్మ పితామహునిపై ప్రేమ కాదు. భీష్మాచార్యుల వారు గాని శరీరం వదిలేస్తే యుద్ధమును గెలుపొందడం అసంభవమని దుర్యోధనుడికి బాగా తెలుసు. అందువల్ల భీష్మాచార్యుల వారిని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాడు దుర్యోధనుడు. కానీ మనం ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. స్వార్థపూరితమైన ప్రేమలు, ఆలోచనలు మన మనస్సులో ఎప్పుడైతే జనిస్తాయో అప్పుడే మన పతనం కూడా ఆరంభం కాగలదు. భగవద్గీత అర్జున విషాదయోగము 11వ శ్లోకము సమాప్తము. నమో నారాయణాయ నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.